తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ చిత్తూరు శ్రీలక్ష్మి రామ. ఎవరో రావాలి, నీ హృదయం కదిలించాలి, నీ తీగలు సవరించాలి, నీలో రాగం పలికించాలి. ఎవరో రావాలి. పాట విన్న తర్వాత ఆత్రేయ నాలో ప్రవేశించాడు. ఎవరో రావాలి, ఈ తీగలు సవరించాలి, ఈ రాగం పరికించాలి అంటున్నాడు. అతని అల్లిక కొత్తదనం అనేది ప్రతి గీతంలో కనిపిస్తుంటుంది. వచనంలాగే ఉంటుంది కానీ గొప్ప భావాలను పొందుకుంటాయన్న మాటలు. మహాదేవుని సంగీతం చెప్పవలసిన పని లేదు. మామూలు మాటలు ఇస్తే దాన్ని అద్భుతంగా దాన్ని సంగీతమయం చేస్తాడు అతను. మాను మాకును కాను, రాయి రప్పను కాను, మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను. ఎవడు చేస్తాడు దాన్ని? మాను మాకును అంటే చాలా జాలిగా పాడాలి. మాను మాకును కాను, రాయి రప్పను కాను అనడానికి వీల్లేదు. మాను మాకును కాను, రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను. కాబట్టి ఈ పాట కూడా పదరచనకు మించిన స్వరరచన ఉంది ఇందులో. చాలా సంతోషం, బాగా పాడావు. నా దృష్టిలో వివరాలు బాలసుబ్రహ్మణ్యం చెప్తారు. నాకు ఊరికే మర్యాద ఇస్తున్నారు. నేను మాట్లాడడానికి అవకాశం ఉండాలి కదా. సభల్లో అందరూ అంటుంటారు, ముందు వారు మాట్లాడితే ఇంకేం ఉండదు విషయం. సంగీతాన్ని తెలియని వారేం కాదైనా. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ఆయన పాట రాసి ఇస్తున్నప్పుడు పాడుతూనే ఇస్తారు పాట. చాలామంది ఆ ట్యూన్లను వాడుకున్న వాళ్ళు ఉన్నారు. అది కొంచెం హర్షోద్ధామాహత కుంజర అన్నట్టు చెప్తున్నా. చాలా బాగా పాడావమ్మా, ఏం ప్రాబ్లం లేదు, పాడడం గురించి ఏమీ లేదు. మంచి పాటను చక్కగా పాడినందుకు అభినందనలు. జై జై, గాడ్ బ్లెస్ యూ.